ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా టింగ్ 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 నక్షత్ర? బావా. ఇలారా. ఏంటి మమ్మీ? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? బావ దగ్గరికి. ఆ క్యారేజు బావకి మమ్మీ. చెప్పాను కదమ్మాయ్. నువ్వు ఆగు పిన్ని. చూడు నక్షత్ర, నీ జోరు కాస్త తగ్గించుకోవాలి. అతను ఒప్పుకోకుండానే అతని చుట్టూ తిరిగితే అలుసైపోతావే. అలుసైనా పులుసైనా నేను బావ చుట్టూ తిరగకుండా అయితే ఉండలేను మమ్మీ. మమ్మీ, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. బావకి నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడేంటి ఇలా రిజెక్ట్ చేస్తున్నావు? అది కాదు బేబీ. మనం కావాలని అతని చుట్టూ తిరుగుదాం అనుకున్నా అతను వద్దనుకుంటే మనం ఏం చేయగలం చెప్పు? ఏదో ఒకటి చేయాలి మమ్మీ. అందుకే కదా నేను బావ చుట్టూ తిరుగుతూ బావని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నువ్వు కూడా మా పెళ్లి చేయడానికి ట్రై చేయి. అది కాదు బేబీ. మనం ఇలా ప్రయత్నిస్తూ మీ డాడీకి దొరికిపోతామేమోనని భయంగా ఉందే. దొరికిపోతే మహా అయితే ఏం చేస్తారు? డాడీ నన్ను చంపేస్తారు. అంతే కదా మమ్మీ. నేను బావని ఇంప్రెస్ చేయలేకపోయినా, నువ్వు నాకు బావతో పెళ్లి చేయలేకపోయినా జరిగేది అదే. ఎలా చచ్చిపోయినా నక్షత్ర నా కోసం చచ్చిపోయిందని బావ లైఫ్ లాంగ్ నన్ను గుర్తుపెట్టుకుంటాడు. బావ లేకపోతే నేను బ్రతకలేను మమ్మీ. సారీ మమ్మీ. బాయ్ బాయ్ గోరింటకు. అయిపోయింది. ఏంటి పిన్ని ఇది ఇంత తెగించేసింది? నాకొకటి మాత్రం అర్థమైందమ్మాయి. దీని పట్టుదల చూస్తుంటే చావనైనా చస్తుంది గాని ఆ గగన్ గాని మాత్రం వదులుకోదు. అయితే నువ్వు దీని మీద ఆశలైనా వదులుకోవాలి, లేదా ఆ గగన్ గడికిచ్చి పెళ్ళైనా చేయాలి. అంతేనా? అంతే అమ్మాయి. ఇప్పుడు నువ్వు చాలా తగ్గాలి. నువ్వు శారద దగ్గరికెళ్ళి తన కాళ్లే పట్టుకుంటావో కాళ్ల మీద పడతావో నీ ఇష్టం. గగన్తో పెళ్లికి శారద నొప్పించావే అనుకో, అమ్మ మాట ఆ పిల్లోడు ఎలాగూ కాదండి కనుక ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయినట్టే. సార్, భూమిని పిలువు. అలాగే సార్. చెప్పండి సార్. భూమి, లెటర్ డిక్టేట్ చేస్తాను, రాసుకో. ఓకే సార్. సుమిత్ర మేనే ఏంటి మ్యాజిక్ నేర్చుకున్నావా? ఏం లేదు సార్, చెప్పండి. హలో మిస్. అమ్మో వద్దు, నేనే రాసుకుంటాను. అదేంటి సార్, మీ పియ్యగా నేనుండగా మీరు రాసుకుంటే అది మీకెంత అవమానం. నా బాసల అవమానపడ్డం నాకిష్టం లేదు. వద్దు తల్లి, నేనే అవమానాలు పడ్ను. నేను ఇంగ్లీష్లో చెప్తే నువ్వు తెలుగులో రాసుకుంటావు. అది నిజమైన అవమానం. ఓ, అదా మీ ప్రాబ్లం. అయితే మీరు తెలుగులోనే చెప్పండి, నేను తెలుగులోనే రాసుకుంటాను. మిస్ భూమి. ఎస్ సార్. మెయిల్స్ అయినా లెటర్స్ అయినా కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లోనే నడుస్తుంది. అయితే నాకు ఇంగ్లీష్ నేర్పించండి. హలో, I told you this. I'm your boss, not your teacher, okay? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా బాస్ మాత్రమే కాదు, నా టీచర్ అని కూడా చెప్తున్నారు. అంతే కదా సార్?
చూడు భూమి, నెల నెలా నీకు జీతం ఇస్తాను. నీ పని కూడా నేనే చేసుకుంటాను. నీకు కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుంటే ఎక్కడైనా ట్యూషన్కి వెళ్ళు, నేర్చుకో. డోంట్ వేస్ట్ మై టైం ప్లీజ్. నా పని నన్ను చూసుకోనివ్వు. పోనీ చూసి కొంచెం కొంచెంగా నేర్చుకుంటాను. ఏంటి ఏంటి నా పైన పైన పడుతున్నావు? వెళ్ళు వెళ్ళు, దూరంగా నిలబడు ప్లీజ్. దీనికే ఇలా అయిపోతే ఆ రోజు ముద్దు పెట్టారు, మరి నా పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి? ఆ? ఏం లేదు సార్, విని వినిపించినట్టు ఉండాలని గొనుక్కున్నాను. గొనుక్కున్నానని ఎవరైనా చెప్తారా? మీరు నా బాస్ కదా సార్, చెప్పాలి కదా. బావా నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? హా, నువ్వు వస్తున్నావని ముందే తెలిసి నీకంటే ముందే ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వెందుకు వచ్చావు? మా బావకి ప్రేమగా క్యారేజ్ తెచ్చాను. అబ్బా, నువ్వు తెస్తే ఆయన తింటారా? పోవే. హే, నువ్వే పోవే. నువ్వే పో. నువ్వే పో. ఏయ్, నువ్వే పోవే. నువ్వే పోవే. స్టాప్ ఇట్. అన్నం ఎవరు తెస్తే ఏంటి, నేను తింటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.